ఊరు మీరు బయలుదేరండి. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుగాక. సహోదరులారా, కార్యక్రమం పూర్తయింది. గంట కొట్టిన సౌండ్ గంటకే వినబడలేదు. వీడిని పాతిపెట్టిన సంగతి పూడ్చిపెట్టిన మట్టికే తెలియదు. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి ఆ కోర్టులో నా వాటా నాకు ఇచ్చేస్తే మీరు ఇచ్చిన సంగతి జేబుకు కూడా తెలియనివ్వను. బాబు, ఇదేమన్నా బ్యాంకా? అలా వెళ్ళి ఇలా తెచ్చేసుకోవడానికి? లాటరీ డబ్బులు ఇప్పుడే కదా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చి సంతకాలు అవి తీసుకెళ్ళాడు. అవి పై ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, దాన్ని మనం పంచుకోవాలి. ఇదిగో, ఈలోగా యేసుదాస్ సచ్చిన సంగతి లాటరీ ఇన్స్పెక్టర్కే కాదు కదా, మరి ఇంకెవ్వరికీ తెలియకూడదు. అందరూ నోళ్ళు మూసేసుకోండి. నేను మాత్రం నోరు తెరుస్తా. ఏరా, మీరందరూ కలిసి ఈ గొట్టంగాన్ని చంపేసి వాడికి రావాల్సిన లాటరీ డబ్బులు మీరందరూ దొబ్బేద్దామని చూస్తున్నారా? ఎక్కడి నుంచి ఓడిపడ్డాడు? ఆకాశం నుంచి ఓడిపడ్డాడే. నాకు ఇప్పుడు అర్థమైంది. నా రాంపేరి అదే నీ కూతురు భాగ్యలక్ష్మి నన్ను ఎందుకు వద్దందో ఈ విషయం అర్జెంట్ గా మాకే చెప్పేస్తా. మీకు అబ్బే శివరాజా వారు, మీది పర్సనాలిటీ చిన్నదైనా ఆ మనసు పెద్దది చేసుకుని మీరు కూడా మాతో పాటు వాటా తీసుకుంటే. నా ఇంటి నిండా లక్ష్మి ఉంది. నాకు కావాల్సింది లక్ష్మి కాదు, భాగ్యలక్ష్మి. ఇంకొకసారి భాగ్యలక్ష్మి ఇప్పుడు ఈ విషయం మాకే చెప్తా. ఈ కుక్కేళ్ళు వాళ్ళ అక్కతో చెప్పండి, మనం మీరేంటన్నా నిలబడుతున్నారు? దొరికినట్టే దొరికి చిట్టెలకలా పారిపోయా. అబ్బా, ఒంగోలు ఎద్దులా ఉన్నా మట్ట గుడిసెగాడిని పట్టుకోవడం చేత కదా? అవును, వీడికి చేతనైంది ఒకటే, ఆ భాగ్యలక్ష్మిని పట్టుకోవడమే. ఈ ఏనప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే. నా కూతుర్నే గాడిదిగానే ఇస్తాను కానీ ఈ ఎదకు మాత్రమే. నీ కూతుర్ని గాడిదికిస్తావా, ఈ ఏరుని ఎలక్కిస్తావా అన్నది అది పాయింట్. అసలు నా డబ్బు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏంటయ్యా తేల్చేది? ఈ పాటికి వాడు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం సినిమా చెప్పినట్టు చెప్పుంటాడు. ఆవిడ మొత్తం నొక్కేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఓ బండి పేడ తీసుకొచ్చి ఇక్కడ వేసి పిడకలమ్మ పిడకలు పిడకలమ్మ పిడకలు పిడకలు చేసుకుంటాం. నడవండి పోయి ఎవడ పనులు అడి చేసుకుంటారా? నా చంక నీకు వచ్చిన పని ఒకటే కదా. ఆగండి రా, కుట్టుకు సావకండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. మనందరికంటే డబ్బు పిచ్చి ఆవిడకే ఎక్కువ. మనకు వచ్చే దాంట్లో సగం ఇచ్చేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటుంది. సగం అంటే మీరు ఒప్పుకోరా? అయితే పూర్తిగా దొబ్బెట్టండి కదా. మొత్తం మూసుకుని నా ఎమ్మట రండి, నేను మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.